అందరికీ నమస్కారం. ఈ రోజు యునైటెడ్ దళిత్ ఫెడరేషన్ తరఫున పహల్గామ్ కశ్మీర్ లో ఏదైతే పాకిస్తాన్ రండాగాళ్లు దొంగ చాటున అమాయకమైన భారతీయులని నువ్వు ఏ కులం అని అడగలే, కాలిని ప్యాంట్ ఇప్పి నువ్వు తుర్కోనువా లే హిందువా అని చూసి మరీ చంపిర్రు ఆ రండగాళ్ళు. నేను అడుగుతున్నా, ఇక్కడ ఉన్న కొంతమంది సెక్యులర్ గాళ్ళు పాకిస్తాన్ కి లీలాప్తా మీకేం వస్తుందిరా భయ్? పాకిస్తాన్ వాళ్ళు మన భారతీయులను చంపారు, అలా హిందువులను చంపారు, ఒక క్రిస్టియన్ని చంపారు, ఒక తుర్కోని చంపారు. మళ్ళీ ఆడ మీరు పొద్దులేస్తారు క్రిస్టియన్ తుర్కోల ఓట్ల కోసం జోక్కుంటా తిప్పుతారు కదా. మళ్ళీ వాళ్ళకంటే ఎక్కువ పాకిస్తాన్ వాళ్ళు ఎక్కువ రారా మీకు? మీరు హిందువులు చస్తే అప్పుడు పట్టించుకోరు, కనీసం వాళ్ళని చంపినప్పుడు అన్న సిగ్గు శరం తెచ్చుకొని బాధగా పడురా నాయనా. ఆ కర్ణాటక సీతారామయ్య ఏమంటాడు, మేము పాకిస్తాన్ తో గొడవద్దంట. అరే 26 మందిని అమాయకమైన ప్రజలని బలిగొన్న ఆ రంగాగాళ్ల పక్షాన నిలబడి మాట్లాడతాం. భారతదేశంలో అనుకుంటా భారత రాజ్యాంగం ద్వారానే ముఖ్యమంత్రి అయిన సిద్ధరామయ్య, నీకు ఇంతనైనా సిగ్గు శరం లజ్జ ఏమని ఉందా? ఒక దిక్కు మొత్తం యావత్ 140 కోట్ల మంది భారతీయులు, మా భారతీయులు అన్యాయంగా చంపిర్రా నైనా, వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాలా, రక్తానికి రక్తమే తీసుకోవాలని చెప్పి మొత్తుకుంటే మీరేమో వాళ్ళకి సెక్యూరిటీ చేస్తే చాలు, వాళ్ళని చంపొద్దు, వాళ్ళ పైన అటాక్ చేయొద్దు అని చెప్పి నీతి మాటలు చెప్తారు. మీ ఇంట్లో మీ అక్కలో మీ తమ్ముడు ఆ దాడులకి ఏమైనా అయితే అప్పుడు మీకు ఆ బాధ అంటే ఏదో తెలుస్తుంది. మీ ఇంట్లో మంచి అయ్యాషిగా ఫారెన్ ట్రిప్లు పోయి ఎంజాయ్ చేస్తారు కదా, వాళ్ళకి ఆ బాధ తెలియదు. మా వాళ్ళకి గరీబ్ వాళ్ళకి ఏమున్నా ఇండియాలోనే తిరుగుతాం కాబట్టి మాకు ఆ బాధ జరిగింది కాబట్టి ఆ బాధ ఏందో మాకు తెలుసు. మీ ఇంట్లో అయ్యాషి చేస్తారు కాబట్టి మీకు ఆ బాధ ఏందో తెలియదు. మేము ఒకటే నరేంద్ర మోదీ గారికి, అమిత్ షా గారికి చేతులు జోడించి మొక్కుతున్నాం, రక్తానికి రక్తమే కావాలా, నీలాప్తే కాదు. ఆ లుచ్చాగల రక్తాభిషేకం జరిగితేనే ఆ 26 మంది ప్రాణాలకి ఆత్మశాంతి కలుగుతుంది. 140 కోట్ల భారతీయుల ఆత్మ కూడా శాంతిస్తుంది. నేను ఒకటే కొడుతున్నా, రక్తానికి రక్తాభిషేకం జరగాల్సిందే, పాకిస్తాన్ వాళ్ళ రక్తం పక్కా చూడాల్సిందే. జై భీమ్. నేను మారేడు మోహన్. ఈరోజు ఐక్య దళిత సంఘాల వేదిక ఆధ్వర్యంలో ఈ యొక్క పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ ని ఖండిస్తూ ఈరోజు వివిధ దళిత సంఘాలు అందరం కూడా ఈ యొక్క జాతిపై జరిగినటువంటి దాడి ఏదైతున్నదో ఈ టెర్రరిస్టుల ద్వారా ఇది ఒక పిరికి చర్య, ఒక చాతగాని ఆడంగి విధవలు చేసే చర్య, నిరాయుధులపైన చేసినటువంటి చర్య మీ దేశానికి సిగ్గుచేటు. మీ దేశం ఎంత ఆడవట్ల దేశం అనేది ఈ యొక్క చర్య ద్వారా అర్థమవుతుంది. కాబట్టి మీకు దమ్ముంటా మా ఇండియన్ ఆర్మీ దాన్ని కొట్లాడంరా, ఇట్లా అమాయకుల మీద దాడులు చేసుడు కాదు. అదే విధంగా ఈరోజు యావత్ దళిత ప్రజావేదిక తరఫు నుంచి మేము గొంతుకలాగా మాట్లాడుతున్నాం. ఏంటంటే దళితులకు మాకు మిగతా సమాజానికి మాకు ఎన్నున్నప్పటికీ కూడా ఈ దేశ సమగ్రతకు భంగం మాటినప్పుడు ఖచ్చితంగా యావత్ సమాజం మొత్తం కూడా ఏకమైతున్నటువంటి ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులందరూ కూడా ఈ యొక్క దేశ ఐక్యత కోసం పోరాడుతున్నటువంటి యొక్క భావజాలం ఉన్నటువంటి వ్యక్తులే. కాబట్టి ఈ రోజు మేము ఈ యొక్క దేశ ప్రధాని గారికి, కేంద్ర ప్రభుత్వానికి మేము చెప్పేది ఏంటంటే, మోదీజీ మీరు ముందుకెళ్ళండి, మీకు నచ్చిన విధంగా పాకిస్తాన్ కు బుద్ధి చెప్పండి, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే విధంగా బుద్ధి చెప్పండి. మేమందరం కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మేమందరం కూడా మీ వెనుక ఉన్నాము. ఈ పాకిస్తాన్ కి ఈసారి ఎట్లా బుద్ధి చెప్పాలంటే, లెక్క సరిపోలేదు మోదీజీ, నీళ్లు ఆప్తేనో లేకపోతే దౌత్య సంబంధాలు ఆప్తేనో లెక్క సరిపోలేదు. 28 తలలకు 28 తలాలు దిగాల్సిందే, వీలైతే డబల్ తలాలు దిగాల్సిందే, ఒక్క తలకు ఒక తల దిగాల్సిందే. అప్పుడే ఆ కొడుకులకు బుద్ధి వస్తుంది. లేకపోతే అప్పటి వరకు పాకిస్తాన్ కుక్కలకు బుద్ధి రాదు. మీరు సమగ్రంగా గ్రహిస్తే గనక పాకిస్తాన్ దేశ ఆకారం కూడా ఒక కుక్క తోక పెట్టుకుని నిలబడ్డట్టు పమేరియన్ కుక్క ఆకారం ఉంటది. కాబట్టి ఆ దేశం బుద్ధే కుక్క బుద్ధి. కాబట్టి మోదీజీ ఆప్ ఆగే బడియే, హమ్ సబ్ యావత్ దళిత్ సమాజ్ ఆప్కే పీచే హై. ఇంకోటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, దళిత సోదరులారా, మనం కేవలం మాలలము, మాదిగలము, మిగతా వర్గాలు మాత్రమే కాదు, మనం భారతీయులం. ప్రధానంగా మనం భారతీయులం. సార్ చెప్పినట్టు ఆనాటి రామాయణం నుంచి ఈనాటి రాజ్యాంగం రాసింది ఈ దళితుడే, ఈ యొక్క నిమ్న వర్గాలే. కాబట్టి మిత్రులారా, మనం అందరం కూడా ఈ యొక్క దేశ సమగ్రత కొరకు, ఈ యొక్క దేశం యొక్క ఉన్నటువంటి రక్షణ కొరకు దళిత సమాజం ఎప్పటికీ సిద్ధంగా ఉంటది. దానికి ఉదాహరణగా చరిత్రలో చమర్ రెజిమెంట్
మహర్ రెజిమెంట్లు ఎంతో పోరాటాలు చేసి ఈ యొక్క దేశ సమగ్రత కోసం నిలబడినటువంటి సందర్భాలు కార్గిల్ వార్ లో గానీ 1962 వార్ లో గానీ 67-71 వార్లలో గానీ ఈ యొక్క రెజిమెంట్లు ఎంతో ముందుండి పోరాడి వీరోచితంగా అవరలైనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క పాకిస్తాన్ కుక్కలకు బుద్ధి చెప్పాలి మోదీజీ. ఈ యొక్క విషయంలో మేమందరం కూడా మీ వెంటుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి యావత్ అన్ని దళిత సంఘాలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సూరజ్ చాంద్ రహేగా, భారత్ తేరా శాన్ రహేగా. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. భారత్ మాతా కీ జై.